ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాల అక్రమ డొనేషన్ల దందాపై విచారణ జరిపించి నష్టపోయిన విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాల ముందు భారీ ధర్నా నిర్వహించారు. వర్షంలో సైతం తమ ఆందోళన కొనసాగించిన ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ 250 మంది విద్యార్థులకు ఒక్కొక్కరి నుండి 14 లక్షల నుండి 16 లక్షల వరకు అక్రమ డొనేషన్ల పేరుతో 200 కోట్లకు పైగా రూపాయలను రసీదులు లేకుండా ఇంజనీరింగ్ కళాశాలలో యాజమాన్యం వసూలు చేసిందని, ఈ కళాశాలకు కేవలం 320 మంది ఇంటెక్ తీసుకోవడానికి అవకాశం ఉండగా 500కు పైగా అడ్మిషన్లు తీసుకున్నారని, బి కేటగిరీ సీట్ల నోటిఫికేషన్ రాకముందే విద్యార్థుల దగ్గర అక్రమ పద్ధతిలో డొనేషన్లు వసూలు చేసి సీట్లు ఇస్తామని యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులకు హామీ ఇచ్చింది. 3వ పేజీ కౌన్సిలింగ్ చివరి రోజు విద్యార్థులకు సీట్లను అలౌట్ చేయకపోవడంతో తల్లిదండ్రులు యాజమాన్యాన్ని నిలదీయడంతో చేసేదేమీ లేక సీట్లు ఇవ్వలేమని చేతులెత్తేశారు. పైగా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని, తప్పుడు పద్ధతిలో సీట్లు లేవని, కావాలంటే డబ్బులు ఇస్తామని బెదిరింపుకు దిగారు. అన్యాయంగా నష్టపోయిన విద్యార్థులు ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్న వారి కలగానే మిగిలిపోయింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి తల్లిదండ్రులను మోసం చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి కార్తిక్, రాథోడ్, సంతోష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు భగత్ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి. అదే అడ్మిషన్స్ అవుతున్నాయి మాకు ప్రెసెంట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇదంతా రోడ్ బ్లాక్ చేసేస్తుంటే స్టూడెంట్స్ ఎలా వస్తారు లోపలికి, పేరెంట్ ఎలా వస్తారు? వాళ్ళ వల్ల అక్కడ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అసలు మా దగ్గర అడ్మిషన్ల ప్రాబ్లం ఏమీ లేదు సార్, అంత క్లియర్ ఉంది, ప్రూఫ్ కూడా ఉంది. అయినా అన్నెసెసరీగా వీళ్ళు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? అసలు వాళ్ళ దగ్గర ఏ సబ్జెక్ట్ లేదు, నార్మల్ గా వచ్చి ఇష్యూ చేస్తున్నారు. దేనికనేది వాళ్ళకి మాట్లాడరు. వాళ్ళకి ఎవరికైనా అన్యాయం జరుగుతే ఆ పేరెంట్ తీసుకోండి, సాల్వ్ చేస్తాం ఆ ప్రాబ్లం అని చెప్తున్నాం. ఒక స్టూడెంట్ ని పేరెంట్ ని తీసుకొని రండి, మీ దగ్గరకు వచ్చారంటారు కదా ప్రాబ్లం ఉందని చెప్పేసి, వాళ్ళని మా దగ్గర తీసుకురండి, మేము మాట్లాడి మేము సాల్వ్ చేస్తామని చెప్తున్నాం. వినట్లా ధర్నా చేస్తూనే ఉన్నారు, మార్నింగ్ నుంచి చేస్తున్నారు సార్. అక్కడ మొత్తం స్టూడెంట్స్ ఇప్పుడు అడ్మిషన్ కోసం వచ్చిన వాళ్ళందరూ బయట వెయిట్ చేస్తున్నారు. ఎగ్జామ్స్ అవుతున్నాయి. నిన్న కూడా తాగొచ్చారు లోపలికి, నిన్న కాదు మొన్న నా పేరు కోట శ్రీనివాస్ గౌడ్. నేను ఉస్మాన్ యూనివర్సిటీ పరిశోధన విద్యార్థిని, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. ఈరోజు మర్రి లక్ష్మారెడ్డి క్యాంపస్ 1, క్యాంపస్ 2, అదేవిధంగా ఐఏఆర్ఈ కళాశాల యాజమాన్యం ఏదైతే మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నారో వారి 3 కళాశాలల్లో మొత్తంగా బి కేటగిరీ నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఇలా ఉన్నత విద్యా మండలి అదేవిధంగా ఏఐసిటి నిబంధనలకు వ్యతిరేకంగా ఇలా విద్యార్థుల దగ్గర నుంచి లక్షల రూపాయలు 14 లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి వీళ్ళకి ఉన్నటువంటి ఇంటెక్ మించి 200 మంది విద్యార్థుల దగ్గర ఇలా యాజమాన్య బి కేటగిరీ సీట్ల కింద ఒక్కొక్క దగ్గర 14 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఇలా కళాశాలకు ఈ 3 కళాశాలలకు వీళ్ళ ఇంటెక్ మించి తీసుకొని ఇలా వాళ్ళకు సీట్లు పెరిగిన పక్షంలో ఇలా విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ ఇలా మీ డబ్బులు మీరు 12 లక్షలు 14 లక్షలు మీరు తీసుకుపోండి, ఇలా మా కాలేజీలో సీట్లు లేవని చెప్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఇలా థర్డ్ ఫేజ్ రేపటితో పూర్తి కాబడుతా ఉంది. మరి ఈ థర్డ్ ఫేజ్ పూర్తి కాబడుతున్న సమయంలో మరి ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కళాశాలలో ఒక్కొక్కరి దగ్గర 14 లక్షల రూపాయలు డొనేషన్లు తీసుకుని కోట్ల రూపాయలు దండుకొని ఇలా పారిపోయినటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి ఇలా విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎట్లా న్యాయం చేస్తాడు? ఇలా కళాశాల విద్యా యాజమాన్యం గానీ ఇక్కడ ఉన్నటువంటి బాధిత గల కళాశాల ప్రిన్సిపాల్ గానీ ఇలా మాట్లాడకుండా సమాధానం చెప్పకుండా ఇలా పారిపోయి ఈ కళాశాల యాజమాన్యం రౌడీలను పెట్టుకుని ఇలా బౌన్సర్లను పెట్టుకుని ఇలా విద్యార్థి నాయకులను తల్లిదండ్రులను బెదిరిస్తా ఉంది. నిన్న మేము కాలేజీకి వచ్చినప్పుడు ఇలా మీ విద్యార్థులు ఎవరో చెప్పండి అని మమ్మల్ని ప్రశ్నించారు. ఎస్,
మా విద్యార్థులు ఫలానని ఇద్దరు విద్యార్థుల పేర్లు చెప్పడం జరిగింది. పేర్లు చెప్పగానే వాళ్ళకు వెంటనే ఫోన్లు చేసి మీ కళాశాల మా కాలేజీలో మీ అబ్బాయికి విద్యార్థికి అడ్మిషన్ వచ్చినట్టయితే ఇందులో ఎట్లా కొనసాగుతారు అనుకుంటున్నారు, మీరు విద్యార్థి నాయకులను తీసుకుని వచ్చి మమ్మల్ని బెదిరిస్తారా, మీ పిల్లోడు మరి ఇందులో కళాశాలలో అటానమస్ ఉంటుంది, మీ పిల్లోడు పరీక్షలన్నీ మా దగ్గరనే ఉంటాయి అనేటువంటి రీతిగా అంటే బ్లాక్ మెయిల్ బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు. అంటే మా కాలేజీలో చదువుకోవాలంటే మేము చెప్పినట్టు వినాలి, లేకపోతే మేము చెప్పినట్టు వినకపోతే మీ అబ్బాయికి ఇబ్బంది అయితే అనే రీతిగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరి అట్లా ఇలా అవినీతికి పాల్పడి 200 కోట్ల రూపాయలు దండుకొని పారిపోయినటువంటి మర్రి రాజశేఖర రెడ్డి మీద వెంటనే ఇలా చర్యలు తీసుకోవాలి, అతన్ని అరెస్ట్ చేయాలి. విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు ఉన్నత విద్యా మండలి వీరిపైన వెంటనే దృష్టి కేటాయించి ఈ కళాశాల మీద ఇలా చర్యలు తీసుకోవాలి. ఈ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అని చెప్పి రచ్చ చేసి ఇమేజ్ డామేజ్ చేయడానికి తప్ప వేరే ఏమీ ఉద్దేశం లేదని మాకు అనిపిస్తుంది. మేము జస్ట్ వీఆర్ నాట్ మేనేజ్మెంట్. నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ ఇన్స్టిట్యూట్లో సిన్స్ 15 years వర్క్ చేస్తున్నాను. ఐ నో అబౌట్ దిస్ ఇన్స్టిట్యూషన్, హౌ గుడ్ ఇట్ ఈస్ రన్నింగ్. ప్లేస్మెంట్ విషయంలో, ర్యాంకింగ్ విషయంలో, ఇంకే విషయంలో అన్నా మేము కాంప్రమైజ్ అయ్యి ఏమైనా చేస్తే ఓకే. పిల్లోడికి అన్యాయం జరిగినా మేము వీఆర్ రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్స్. పిల్లోడికి ఎవ్వడికి అన్యాయం జరగలేదు, ఏమీ జరగలేదు. కాకపోతే ఈ యూనియన్స్ అని పేరు చెప్పుకొని వీళ్ళు ఇక్కడికి వచ్చి గలాబా చేసి ఇప్పుడు కౌన్సిలింగ్ లో ఏదైతే ఉందో జరుగుతుందో, కౌన్సిలింగ్ సీట్ అలాట్ అయిన తర్వాత రేపు లాస్ట్ డేట్ అండి. ఇప్పుడు ఈ ఫ్రైడే, శుక్రవారం, రేపు సాటర్డే, మొత్తం అంతా కూడా స్టేట్ మొత్తం మాక్సిమం హాలిడే ఉంది. సో వాళ్ళు పేరెంట్స్ అందరూ లీవులు పెట్టుకొని కష్టపడి వాళ్ళ పిల్లోడు ఇక్కడ బాగుంటాడు అనే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చి ఇక్కడికి రాగానే ఇటువంటి సిచ్యువేషన్ కనిపిస్తే వాళ్ళకి ఎటువంటి ఫీల్ క్యారీ అవుతుంది? ఇంత మంచి ఇన్స్టిట్యూట్ పైన ఎటువంటి నెగిటివ్ ప్రభావం పడదంటారా? ఎందుకు ఇంత నెగిటివ్ ప్రభావం పడేలాగా వీళ్ళందరూ బిహేవ్ చేస్తున్నారో తెలియదు. సో అది వాళ్ళలో వాళ్ళే గొడవ పడడం కూడా మా దగ్గర వీడియోస్ ప్రూఫ్ ఉందండి. వాళ్ళే యూనియన్స్ అంటున్నారు, 4-5 మొన్న లోపలికి వచ్చి పెద్ద గొడవ, అరుపులు, కేకలు, మా మీదకి రావడాలు, అరవడాలు, పిల్లలకేమో ఎగ్జామ్స్. ఎందుకండి ఇదంతా? వాళ్ళకి ఏం కావాలి అసలు? కేవలం నేను ఆ మాట మీడియా ముందు చెప్పకూడదు అనుకుంటున్నాను, కానీ ఆవేదనతో చెప్తున్నాను. నేను 15 ఏళ్ళకి ఇక్కడ వర్క్ చేస్తూ మేము ఈ ఉప్పు తిని బతికిన వాళ్ళం అండి. నేను ఒక్కదాన్నే కాదు, నా వెనకాల 500 మంది ఫ్యాకల్టీ ఉన్నారండి. 500 మందికి ఏంటి సమాధానం? ఇప్పుడు పిల్లోడు బాగుంటే, పిల్లోడు భవిష్యత్తు బాగుంటే మేము బాగుంటాం. మేము మంచిగా పిల్లోడికి మంచి చదువు ఇవ్వడానికి ఇక్కడ ఉన్నాము. అటువంటిది